మట్టి జరగండి సార్. ఓకే ఓకే అటు అటు అలా పట్టుకోండి. ఎలా ఉండాలి అతనే జరుగుతుంది సార్. పట్టుకోండి. ఇలా పట్టుకోండి. చూడండి చూడండి. ఓకే కృపగల దేవ పరిశుద్ధుల మీకు వందనాలు. ప్రత్యేక సమయంలో తల్లిగారి భద్రం గారు జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబ సభ్యులు ఆమె యొక్క రూపాన్ని ఫోటో ద్వారా చూస్తూ పొలమాల ద్వారా అలంకరణ చేస్తారు. కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి. మీరు ఆకడలో చూచి పర్యంతం రేఖాచంత భద్రపరచండి. యేసునామమున నడుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుగా అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఇచ్చినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాల భాగాన్ని స్త్రీల్లో నుండి ఒకరు ముందుకు వచ్చాము. మొదటి 4 వచనాల భాగం. మరండి ఒకరు ముందుకు రండి. కొలస్సీ సంఘానికి పౌలించిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనంలో భాగం. ఆంటీ జ్ఞాపకార్థ కూడికకై ఏర్పాటు చేసినటువంటి పత్రికా వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతుంది. ఈ వాక్యం అంత పర్యంతం చదవబడిన లేఖనం మన అందరినీ బలపరిచి క్రీస్తు రాకడ కొరకు సంసిద్ధపరిచి నడిపించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఆదరణ కూడినటువంటి మాటల్లోనికి ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. సమయంలో ఆల్టర్నేట్ డెలివరీ గారు గోపాలం గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిట్లిగా ప్రేమిస్తూ ఉన్న నా ప్రియపరుడు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియ సహోదరి శ్రీరావద్రమ గారిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ఈ యొక్క కుడికలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. ఈ యొక్క కూడిక తండ్రి కుటుంబానికి ఆదరణగాను తండ్రి మా అందరికీ కూడా దీవెనకరంగా ఈ కూడిక జరిగినట్టు మీరు గ్రహించుకొని వేడుకుంటున్నారు తండ్రి. చేరువచ్చినటువంటి మరి కుటుంబీకులందరిని బట్టి, సంఘటనలను బట్టి, రక్త సంబంధులను బట్టి, బంధువులందరిని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి అందరి పక్షాన తండ్రి నీ నామానికి మంచి కలగడానికి ఏర్పాటు చేస్తున్న కూడికను మరి ప్రచురణ రీతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించారు. మరి యొక్క మరి జ్ఞాపకార్థ కూడికలను ఏర్పాటు చేసుకుని రీతిగా పరిచి ఉండగా మరి కుటుంబాన్ని మమ్మలను ప్రచురణ రీతిలో మీ కృపను బలపరిచి నడిపించమని తద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు మీరు
దేవాది దేవుడు పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఇప్పుడు వచ్చిన అందరికీ ప్రభునామంలో మరి ఒకసారి ప్రత్యేక వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. మరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, అలాగే వాక్యంలోని కూడా మనం వెళ్దాం. వాస్తవానికి ఏంటంటే 10:30కి ప్రారంభించేసి 12 గంటలకు ముగిందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు 5 నిమిషాల సరికి 12 అయిపోయింది. కాబట్టి వాతావరణం గాలి వేస్తుంది. మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా త్వరగానే ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి సమయంలో తల్లిగారు ఈదా వజ్రం గారు తృతీయ జ్ఞాపకార్థ కూడిక అన్నారు. అంటే ఆ రోజు ఆదరణ కూడిక లెక్కేస్తే 3వ ప్రార్థన అవుతుంది. కానీ సంవత్సరాలు లెక్కేస్తే 2 కంప్లీట్ అయ్యి 3 వస్తుంది, ద్వితీయ అవుతుంది. సంవత్సరాలు లెక్కేస్తే ద్వితీయలోకి వస్తాం, కూడికలు లెక్కేస్తే 3వ ప్రార్థన. సరే, ద్వితీయ ఆదరణ కూడిక. మరి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైనా మాట్లాడగలిగేటువంటి వారి కుటుంబ సభ్యుల నుండి ఉంటే వారికి దయతో సమయాన్ని ఇస్తున్నాను. మరి ఎక్కువ టైం తీసుకోకుండా 2 అమూల్యమైన మాటలు ఏవైనా తల్లి యొక్క జీవితంలో నుండి, మీ అనుభవాల నుండి పొందుకున్న వాటిలో నుండి ఎవరైనా మాట్లాడగలిగే వారు ఉంటే త్వరగా ముందుకు వచ్చి మాట్లాడాలని మనం చేస్తున్నాం. కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడతారా? మీ కుటుంబం నుంచి ఎవరైనా మాట్లాడతారండి? సరిపోద్దా? కరెంట్ వచ్చేసింది. సైకిల్ అంటే దీనికి సరిపో డిస్టెన్స్. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి నా వందనాలు, ఇక్కడ ఉన్న పెద్దలకి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఆంటీ గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు, అయినప్పటికీ కుటుంబ సభ్యులుగా ఆంటీ విషయంలో మాట్లాడాలని ముందుకు వచ్చాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఫస్ట్ అది స్మారక గుడికి జరిగింది, తర్వాత జ్ఞాపకార్థ గుడికి జరిగింది, ఇది 2వ జ్ఞాపకార్థ గుడిక. నేను అక్కడ తృతీయాన్ని పెట్టినప్పుడే అనుకున్నాను, కానీ నాకు అంత జ్ఞానం లేదు కదా, మళ్ళీ చెప్తే అది ఏమో అని చెప్పలేకపోయాను. కానీ 2 సార్లు కూడా అందరం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ అసలు ఆంటీ ఆస్తులు ఇచ్చింది వీళ్ళందరికీ. అంటే ఆ ఆస్తులు తింటున్నారు, బ్రతుకుతున్నారు అని అనుకుంటున్నారు, కానీ అది కాదు చెప్పడము. మా అందరికీ కూడా పెద్దోళ్ళు ఎవరైనా సరే ఆంటీ ఫస్ట్ నుంచి ఎలా బ్రతికింది, ఏ పొజిషన్ నుంచి ఆంటీ ఆ స్థితికి వచ్చిందో అవి మా కుటుంబ సభ్యులుగా, అంటే ఆంటీకి సంబంధించిన మా అందరికీ కూడా, అటు అన్నగారి కుటుంబం ఏంటి, 2 అక్కల కుటుంబాలకి ఏంటి చెప్పవలసినవి ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి ఏ రీతిలో అసలు తను ఎలా చదువుకుంది, ఏం చేసింది, తన ఎలాగా ఎదిగింది, అభివృద్ధి చెందింది, ఇవన్నీ మాకు చెప్పట్లేదు. ఎవరు చెప్పినా ఆవిడ బాగానే సంపాదించింది, వీళ్ళందరికీ ఆస్తులు ఇచ్చింది, ఇవే చెప్పుకొస్తున్నారు ఎప్పుడు చూసినా. అది కాదు, ఆంటీ ఎంత అంటే తాతయ్య చిన్నప్పుడే చనిపోయారంట. చిన్నప్పుడు చనిపోయిన తర్వాత ఆంటీ చాలా అమ్మమ్మ అన్నది చాలా కష్టపడి మరి నాకు తెలిసిన మటుకైతే మా అమ్మ బాగా చూసేది, మా అమ్మ దగ్గరే తినేదని చెప్తారు అందరం. కానీ ఏదైనా మాట వచ్చేటప్పుడు మాత్రం ఆ టాపిక్ ఎవ్వరూ మాట్లాడరు, నాకు అది నచ్చదు. అది మా ఆంటీ దగ్గర కూడా నేను ఒకసారి మాట్లాడాను ఆ టాపిక్, కానీ ఆవిడకి కూడా నచ్చలేదు ఆ మాట. కానీ నేను అందరికీ చెప్పాలని ఫస్ట్ మనసారి అనుకున్నాను, కానీ చెప్పలేదు, వెళ్ళలేదు ఎవరికి. కానీ ఈసారి చెప్పాలి అని ఫస్ట్ నుండి ఆతృతగానే ఉన్నాను. అందునే లేచాను. ఎవరే బాధపడినా కానీ మా అమ్మ, మా నాన్న అయితే సామర్లకోటలో మా ఆంటీ టీచర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు గంపలో అన్నీ పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని మరీ వెళ్ళి మా ఆంటీకి అన్నీ ఇచ్చి వచ్చారంట. ఇవన్నీ ఎవ్వరు చెప్పట్లేదు. ఆంటీ ఆస్తులు ఇచ్చింది, బతికేస్తున్నారు, మీరు తినేస్తున్నారు, సొప్పడిపోతున్నారు అని చెప్తున్నారు.
మా అమ్మ చేసింది, మా నాన్న చేసింది ఎవ్వరు కూడా మా ఆంటీకి ఎంత చేసింది అన్న ఒక్కొక్కరు చెప్పలేదు. అది దేవుడు చూస్తే చాలు. కాకపోతే అంటే ఆ స్థితిలో నుంచి అలాగా ఆవిడ ఎదిగింది. ఆవిడ పెళ్ళికి కూడా మా చెల్లి 4వ నెల పిల్లంట. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఫుల్ జనాలు ఉంటే మా చెల్లి 4వ నెల పిల్లని చచ్చిపోద్దేమో, అంత జనాలు ఉండేటప్పటికి చచ్చిపోతుందేమో అనుకుని మా చెల్లెలా పైకి పెట్టుకుని మరీ తీసుకెళ్లారంట పెళ్ళికి. అలా అన్ని శ్రమలు మా అమ్మ పడ్డది మా ఆంటీ విషయంలో. అంతగా మా అమ్మ ప్రేమించింది, పెళ్లి చేసింది. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి పరిస్థితులు వేరైపోయాయి. కానీ మా ఆంటీ అంత కష్టాలు పడి హైదరాబాద్లో ఆవిడ దేవుడిచ్చిన జ్ఞానంతో ఎంతో ఆ స్కూల్ని, చిన్న స్కూల్ని, రేకుల షెడ్ ఉండేది. నేను చిన్నపిల్లవాడు 3rd క్లాస్ వరకు అక్కడే చదివాను. ఆ రేకుల షెడ్లో మా ఆంటీ స్కూల్ నడిపేది. 2-3 టీచర్స్ తోటి, ఒక ప్రైవేట్ టీచర్ని పెట్టుకుని అలా నడిపించేది. అలాంటి స్కూల్లో నుంచి ఆంటీ తర్వాత అంత పెద్ద బిల్డింగ్లు కట్టి అటు తెలుగు మీడియము, అటు ఇంగ్లీష్ మీడియము, ఆ తెలుగు మీడియంనే 7వ తరగతి వరకు ఎయిడెడ్ స్కూల్ కింద చేసి, ఎయిడెడ్ అంటే గవర్నమెంట్కి ద్వారా వస్తుంది జీతాలు. ఆ తర్వాత 8th నుంచి 10th వరకు తెలుగు మీడియం వాళ్ళకి టీచర్స్ని పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తూ ఆ స్కూల్ని అలా రన్ చేసింది. నేను కూడా చాలా కాలం అక్కడ వర్క్ కూడా చేశాను. ఇంగ్లీష్ మీడియం ఇంకో బిల్డింగ్ కట్టి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టింది. అది LKG నుంచి 10th క్లాస్ వరకు. అదంతా స్లమ్ ఏరియా. వాళ్ళందరికీ మా ఆంటీ అసలు ఎంత అంటే, మా ఆంటీ అంటే వాళ్ళకి ఎంత గౌరవమో, అసలు చాలా గౌరవం మా ఆంటీ అంటే. కానీ అదే బంధుమిత్రుల్లో మా ఆంటీ అంటే గౌరవం లేదు. చాలామందికి హెల్ప్ చేసింది, కానీ అది ఎవ్వరికీ కనబడదు. ఆ గౌరవం ఎవరు ఇవ్వలేదు ఆంటీకి. మా ఆంటీకి తెలియదు. మా ఆంటీకి ఎవరైనా ఏమైనా మాట్లాడితే 4 మాటలు మంచిగా చెప్తే ఇదే కొమ్మలు అనుకునేది పాపం. కానీ తనకి ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు దగ్గర కన్నా అక్కడ హైదరాబాద్లో తన చుట్టూరు ఉన్న మొత్తం ఆ స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మేడం మేడం అని చాలా గౌరవించేవారు, చాలా మర్యాదగా చూసేవారు ఆంటీ. అలాంటి స్థితిలో ఆంటీ ఆ స్కూల్ అంతా అలా రన్ చేసి అంత మంచిగా ఆ స్కూల్ నడిపించి అందరికీ కూడా చక్కని చదువులు, మంచి ఉద్యోగాలు చేసుకుని అలాంటి బిడ్డల్ని అక్కడ ఆంటీ తయారు చేసింది. ఆంటీకి పిల్లలంటే లేరు, కానీ తన చేతిలో నుంచి బోల్డ్ మంది 1000 కొలది బిడ్డలు అందరూ చదువుకుంటూ ఆంటీని ఎంత అమ్మ మేడం ఇలా మాటలతోటి ఆంటీని ఎంతగానో వాళ్ళు ఆంటీని గౌరవించేవారు అనమాట. ఆంటీ చాలా కష్టపడి అందరికీ హెల్ప్ చేసింది. అందరినీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు, నేను అందరికీ పెట్టాలి అన్న ఆలోచనతో ఉండేది. దేవుడు రేపన్న రోజు నన్ను లెక్క అడుగుతాడు, ఇలాగే చెప్పేది, నన్ను లెక్క అడుగుతాడు, నేను అందరికీ పెట్టాలి. నాకు ఎవరు ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు ఎవరు పెట్టలేదు అవన్నీ నాకు కాదు, నాకు ఇచ్చాడు దేవుడు, నేను అందరికీ పెట్టాలన్న ఆలోచనతో ఉండేది ఆంటీ. అలాగా అందరినీ ప్రేమించి అందరికీ పెట్టింది. మా ఆంటీ అక్కలిద్దరు, ఒక అన్న. వాళ్ళ పిల్లలకే కాదు పెడతా, తన బంధుమిత్రులకి అందరికీ కూడా పెట్టింది. అందరూ కూడా ఆవిడ వల్ల చాలా సహాయం పొందుకున్నారు. ఆంటీ అలా మంచి విషయాలు చేసింది. అందుకనే ఇప్పుడు ఆంటీ అంత విద్యావంతురాలు కాబట్టి అలాగా అంత వాళ్ళు అత్తగారి తరపులు అందరినీ వదిలేసి ఇతరున్న వీళ్ళందరూ పల్లెటూరులో కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారని తన్ని వచ్చి మా దగ్గరకు వచ్చే నిన్ను మంచిగా చూసుకుంటామన్న ఆడి తరపుల దగ్గరికి వెళ్ళడానికి ఆంటీ ఇష్టపడలేదు. ఇటు సైడే ఉండి వీళ్ళందరినీ పైకి లేపాలన్న ఆలోచనతో ఆంటీ ఉండేది. అయితే ఆంటీ ఆస్తులు నాకు అనిపిస్తుంది, ఆంటీ మాకు అందరికి ఇచ్చిన ఆస్తుల కన్నా మా అందరికీ చదువులు చెప్పించి ఉద్యోగాలు వేస్తుంటే బాగుండేమో. మేమే కాకుండా మా పిల్లలు కూడా చక్కగా ఉద్యోగాలు చేసి చదువుకుని ఉద్యోగాలు చేసి మంచి స్థితిలో ఉండి మంచి జ్ఞానం కలిగి ఉందేమో అనిపిస్తుంది నాకు. అదైతే మాత్రం నాకు, ఎందుకంటే అది ఎవరు మా దగ్గర తీయలేంది చదువు అన్నది. అంటే ఆస్తులు సంపాదించి ఇచ్చింది, కానీ ఆస్తులు కన్నా చదివించుంటే చాలా బాగుంది అనిపించేది నాకైతే. కానీ ఏదేమైనప్పటికీ మా మేలే కోరేది, మాకందరికీ పెట్టాలి అనుకునేది. ఆంటీలాగే మేము కూడా మాకు కలిగి ఉన్నది మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకి ఎంతో కొంత మేము చేయగలిగిన హెల్ప్ చేయగలిగేలాగున ఆంటీ చూసి నేర్చుకుని మేము అందరికీ సహకారులుగా ఉండాలని మా కుటుంబాలన్నిటికీ చెప్తున్నాను. ఎందుకని ఏం చెప్పాలి నాకు తెలియదు. ఈ మాటలు దేవుడు దీవించుగాక.
అలాగే ఈ సమయంలో పెద్ద రాజేశ్వర గారు కూడా కొన్ని మాట్లాడుతున్నాం. అందరికీ వందనమ్మ. భద్ర గారి గురించి చెప్పాలంటే 61లో నేను సైనిపల్లి స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఇంట్లో ఉన్నాను, ఎవరు చిన్నోడే. అప్పుడు మన గ్రామం నుంచి 15 మంది 20 మంది దాకా ఇక్కడి నుంచి నడిచెళ్ళి వాళ్ళు సైనిపల్లి స్కూల్. అందులో పెద్దపాటి దాస్ గారు, వజ్రం, పెద్దవాడు వాళ్ళ వెనకాల నడుస్తుంటే మేము వెనకాల పరిగెట్టుకోవడం అన్నమాట. ఆ పరిస్థితిలో అంత కష్టపడి చదువుకుంటారు. మరి చదువు అంటే మూడో నేత్రం అంటాం మనం అందరం. కానీ ఆవిడ చదువుకున్నాం కాబట్టి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీరందరూ గుర్తుంచుకోవాలి. రెండోది మీకు ఇంకా తెలియని విషయం చెప్తా. మన గ్రామంలో నేను ఫస్ట్ ఫార్ 60లో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు 64, 63లో ఎస్ఎల్సి ఎగ్జామ్ రాసింది పబ్లిక్. మన ఊళ్ళో అప్పటికే మన సంతోషం గారు, సరోజిని, అలాగే లేడీస్లో ఎవరు కూడా ఎస్ఎల్సి పాస్ అవ్వలేదు. అందుకే టీచర్స్ హైర్ గ్రేడ్ టీచర్స్ మన ఆడవాళ్ళు నాకు తెలిసినప్పుడు మొట్టమొదటిగా ఎస్ఎల్సి పాస్ అయింది వజ్రమే. ఎస్ఎల్సి అంత తెలివితేటలుగా కష్టపడి చదువుకుంది ఆవిడ. చదువుకుంది కాబట్టి మరి ఆవిడ మొట్టమొదట ఆచంట్లో ఇండస్ట్రియల్ ఉండేది. అప్పట్లో ఆ ఇండస్ట్రీలో నవరత్నం మా ఎమ్మెల్యే గారు కూడా ఆ ఇండస్ట్రీలోనే చదువుకున్నారు ట్రైనింగ్. అక్కడ వార్డెన్గా చేసుకుంది. ఎంచేతంటే చదువుకునే ఉద్యోగం లేదు కదా, అప్పుడు వార్డెన్గా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఆ స్కూలు దగ్గర కరస్పాండెంట్ హెచ్ఎంగా పనిచేయడం, ఆ విధంగా చేసుకుంటూ నా డబ్బులు కూడబెట్టుకోవడం. అలాగే అప్పుడు మన శైలేందర్ చిన్నప్పుడు అక్కడ తీసుకుపోయి చదివించాలనేటువంటి ఒక ఆశ ఉంది. వీడైతే చదివాడు కాదు, ఇది వీడి చరిత్ర. రెండోది, నేను 61లో ఇక్కడ బయలుదేరాలంటే 8 గంటలకు బయలుదేరేవాడు. మేము సెంట్పల్లి నడిచి వెళ్ళాలంటే చెమటపక్కకుండా వెళ్ళేవాడు. అప్పట్లో మన స్టాలిన్ ఉండేవాడు, ఈవిడ వజ్రం. ఏదో ఆ 2 మెతుకులు వేసుకుని ఈ సందంతా ఏముండి కాదు, ఏడుకోడ పక్కే వచ్చేసి దేవకాంతం గారి ఇంట్లో కూరేసుకోవడం, తినడం, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అది అంత పేద పరిస్థితులు పెరిగింది ఆవిడ. ఆ టీచర్ చేయటం వల్ల. రెండోది, ఆవిడకి మెయిన్ ఏంటంటే ఆవిడకున్న అలవాటు అబద్ధం ఆడితే ఒప్పుకోరు. అది దగ్గరలో ఉండి ఎవరు అబద్ధం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. తప్పు అయిపోయిందని తప్పు ఒప్పుకోరు. అలాంటి వాళ్ళనే ప్రేమించేది తప్ప అబద్ధం ఆడడం అసలు దగ్గర రానిచ్చలేదు. అంత దగ్గర ఏం చేశారు ఆవిడ మనస్తత్వం అటువంటి. రెండోది, సర్వసాధారణంగా వేళ మన చర్చికి 10 లక్షల పైనే ఆవిడ సహాయం చేసింది. మనందరం గుర్తించుకోవాలి. వేళ మన చర్చిలో ఒక జనరేటర్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఆవిడ సహాయం వల్లే మనం వేళ సౌండ్ సిస్టమ్ ఉపయోగించుకుంటున్నాం, జనరేటర్ ఉపయోగించుకుంటున్నాం. ఇంకా చాలామందికి తెలియదు. ఎందుకంటే చేసే సహాయాన్ని మనం మర్చిపోకూడదు. అదే కాకుండా మన ప్రస్తుతం ఒక 20 లీటర్లు వాటర్ కావాలంటే 20 రూపాయలు ఇటు కొనుక్కోవాల్సి వస్తుంది ఒక బాటిల్. వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్రీగా మిషనరీలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మరంత డబ్బులు మనం సమకూర్చుకోలేమన్న తర్వాత ఆవిడ ముందే ఆరోగ్యం బాగున్నప్పుడు ఆవిడకి నేను చెప్పింది ఏంటంటే, శ్మశానంలో చాలా ఇబ్బందిగా ఉంది, శ్మశానం కూడా మీరు ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆవిడ బాగున్నప్పుడు కారులో వెళ్ళినప్పుడు ఆ కారులో తీసుకెళ్ళాను ఆవిడ శ్మశానం దగ్గర. సరే నేను ఆలోచించాను చేస్తానులే అని చెప్పి. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఆడవాళ్ళందరూ కూడా నవరత్నం ఏం చేశారంటే ఒక గ్రూప్ 10 మందిని వేసి ఆవిడ దగ్గరికి పంపించారు. ఇలా వాటర్ ఇబ్బంది పడిపోతున్నాము, నేను సహాయం చేయమని. ఆవిడేమందంటే పంచాయతీ ఉంది, వాళ్ళు చేస్తారు కానీ నేనెందుకు ఏం చేయవలసిన అవసరం అన్న తర్వాత సరే వాళ్ళు మాట్లాడేది. తర్వాత వెళ్ళిపోయి రోజు నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళిపోతుంది హైదరాబాద్. అప్పుడు నన్ను పిలిచింది, అదే మరి శ్మశానికి ఏదో సహాయం చేయమను, నవరత్నం 10 మందిని పంపించారు అంచేత దానికి 1 లక్ష దీనికి 1 లక్ష ఇస్తుందని చెప్పేసి అలా క్యాష్ ఇచ్చేసింది, 1 లక్ష రూపాయలు. ఈవేళ మనం వాటర్ ప్లాంట్ నడుపుతున్నాం అంటే ఆవిడదే. 5 రూపాయలకి వాటర్ తాగుతున్నాం. చాలామంది
ఉపయోగించుకోవట్లేదు. ఇదేంటంటే మన అందరిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి 20 రూపాయలు ఇటు కొనుక్కుంటున్నామే తప్ప ఆ 5 రూపాయలకు వచ్చి మనం ఉపయోగించుకోవట్లేదు. అది అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ చేసినట్టు మేలు మన గ్రామాల్లో చేసి, అలాగే మన చర్చే కాకుండా వాళ్ళ అత్తోరింటి దగ్గర చర్చ కూడా ఒకే స్పాట్లో 10 లక్షలు ఇచ్చింది. నచ్చిన శక్తి ఎవరు చేస్తారు? అంత డబ్బు ఉన్నదని చెప్పేసి విరవేయలేదు. 10 మందికి పెట్టడం. ఆవిడ పెరిగిందంతా నా దృష్టిలో నాకు తెలిసిన కూడా దేవకాంతం గారి ఇంట్లోనే పెరిగింది తప్ప వాళ్ళమ్మ మా వయసు అయిపోయింది. ఆ కూర కోసం దేవకాంతం గారి ఇంటికి పరిగెత్తింది. ఇక్కడ ఇసుక తిరిగి స్కూల్కి పరిగెట్టింది. అంత పేద పరిస్థితులు పెరిగి ఆవిడ ఒక స్థితికి వచ్చిన తర్వాత అందరికీ ఏదో కొద్దిగా పక్కన చేసే చూసుకొని ఈవేళ వీళ్ళందరూ బిల్డింగ్లు పెంకిళ్ళు కట్టుకున్నారంటే ఆవిడ యొక్క ఆశీర్వాదమే. అంచేత మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి, మనం ఈ స్థితిలోకి రావడానికి కారణం ఎవరు అనేటువంటి. ఎవరైనా సరే చేసినటువంటి మనకు సహాయం చేసినటువంటి మర్చిపోవద్దు. అప్పుడే మనకు ఆశీర్వాదం దొరుకుతారు. బంధువులందరూ కూడా ఆవిడ సహాయం వల్ల ఈ స్థితికి వచ్చారు. రెండోది, ఈవేళ ఎవరైనా ఉన్నప్పటికైనా శైలేంద్ర ఉన్నాడు. అంతే ఆవిడ దగ్గర చదువుకోవడం, ఆవిడ పరిస్థితి బాగా తెలుసు, అందరికీ చేసింది, వాడికి అనేది కాదు. కానీ వేళ మరి ఆవిడ మర్చిపోకుండా శైలేంద్రే ముందుండి ఈ కార్యక్రమం నడపడం చాలా సంతోషం. కొన్ని విషయాలు మనం ఇలాంటి గుర్తుంచుకోవాలి మనం. రెండోది, నాకు శైలేంద్ర చెప్పింది ఏంటంటే, మా ఆంటీ పేరుని చదువుకుంది కాబట్టి, చదువుకున్న దాన్ని బట్టి ఈ స్థితిలోకి వచ్చాను కాబట్టి చదువుకునే బిడ్డలకి, పేద బిడ్డలకి ఏదో సహాయం చేయాలనేటువంటి అభిప్రాయం శైలేంద్రలో ఉంది. ఆ విషయంలో నేను థ్యాంక్స్ చెప్తున్నాను శైలేంద్రకి. అలా చేయడం మంచిది. శైలేంద్రనే కాదు, మీరు కూడా 10 రూపాయలు 100 రూపాయలు చేసి ఇప్పుడు చదువుకునే పిల్లలు పేదవాళ్ళు వాళ్ళకి పెన్నులో పుస్తకాలు ఇస్తే అదొక ఆశీర్వాదం కాదా మీకు? ఆవిడ మీకు చేసినటువంటి ప్రతిఫలం. అలా చేయండి, శైలేంద్రకి తోడ్పడండి, సహాయం చేయండి, అందరూ కలిసి చేయండి. మీరు ఆడో 50,000 వేసుకున్నా, 1,00,000 వేసుకున్నా, మీరు 10 రూపాయలు ఇవ్వండి. మీరు ఎలా చేస్తారన్నా వాడికో నా వద్దుగా 10 రూపాయలు ఇస్తున్నాడు, అదే సంతోషం, అది కృతజ్ఞత మీకు. చేత మరి మేము అంత కష్టపడి చదువుకున్నాం, ఎంత నడిచి వెళ్ళాం. మరి మెయిన్ ఏంటంటే మేము ఎప్పుడు కూడా పెద్దపడి దాస్ గారిని వజ్రాన్ని దృష్టిలో పెట్టుకుని పరిగెట్టడమే వాళ్ళు నడిచేస్తండి. అలాంటి కష్టంలో పడి ఆవిడ చదువుకుని ఆ స్థితి సంపాదించుకుంది. మరి మనందరికీ, మన గ్రామానికి కూడా. రెండోది, ఈవేళ అంబేద్కర్ పార్క్ ఉంది, దాంట్లో కూడా ఆ టైల్స్ అన్నీ కూడా ఆవిడ పేరు మీద మన శైలేంద్ర వేయించాడు. అది మర్చిపోతామో మన గ్రామానికి ఏం చేసింది అన్నట్టు. ఇలాంటి మంచి కార్యక్రమాలు శైలేంద్ర దృష్టిలో పెట్టుకుని ఆవిడ పేరు మీద మన గ్రామానికి కాదు, ఎంతమంది దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. అది మాత్రం మీరు అందరూ గుర్తుంచుకోండి. నా సలహా ఏంటంటే, మీకు వాడు ఏం చేసినా అందరూ 10 రూపాయలు మీరు పెట్టండి. ఆ క్రమంగా చేస్తే ఆవిడ పేరు ఉంటుంది ఆ గ్రామంలో. ఆ విధంగా మీరు చేస్తారని చెప్పేసి మరి కొద్ది మాటలు దేవుడు దీవించినట్టుగా మీ అందరికీ ఉండాలి. ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మరి దేవుని యొక్క దాసులు శాంతరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారి కొరకు మాతో పంచుకోవాలంటే వారి గ్రామకు ఆహ్వానిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి దైవజనులు చదివించిన లేఖన భాగం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పౌలు గారు రాసిన మాటలు: మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతుంది. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. తల్లిగారి యొక్క మాటలు, అనుభవాలు
గత చరిత్ర తెలియజేశారు. ఎవరు చనిపోయినా వారి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకు జ్ఞాపకార్థ కూడిక అంటారంటే వారి జ్ఞాపకాల్లో నుంచి మనం ఏదైనా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఏదో ఒకటి ఉంటుంది. ఇది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. వారిని జ్ఞాపకం చేసుకుంటూ అలాగే ప్రభువును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ గతించిన పితరులు జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒకటి భవిష్యత్తుకి మనమేదో అందించవలసింది ఒకటి ఉందనేది తెలియజేయబడుతుంది. కాబట్టి పితరులు జ్ఞాపకం చేసుకుంటాం. తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ సమాజానికి ఆమె ఏమైనా సహకరించిందా లేదా అనే విషయాన్ని తెలియజేశారు. కాబట్టి విశ్వాసులుగా మనము కూడా మన సంఘానికి కానీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఏదో ఒకటి బ్రతుకుండగా మంచి చేసి వెళ్ళిపోవాలనేది దాని యొక్క సారాంశం. ఇక వాక్యాన్ని బట్టి చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడే. పైనున్న వాటిని వెతకాలని 2 సార్లు ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. సరే, పైనున్నది ఏమిటి అంటే విశ్వాసకి ఇంకొకే ఒకటి నిత్య జీవం, పరలోకం. అంటే భూలోకంలో ఉండి మనం నెతకవలసింది ఒకటి, పరలోకాన్ని నెతకాలి, పరలోకం కోసం ఎదురు చూడాలనేది దీనికి అంతరార్థం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే చెప్పిన మాట పౌలు గారు చెప్తూ పైనున్న వాటినే వెదుకుడిని కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాం. చదువుకుంటే బాగుంటుంది, పాటించటానికి ఇది చాలా 100కి 100% కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి కిందున్న వాటి మీదే మనసు పెడతాడు. పైనున్న దాన్ని నెతకాలని అందరికీ తెలుసు, అక్కడ చేరుకోవాలని అందరికీ తెలుసు, కానీ దాని మీద తక్కువ శాతం ఆలోచన ఉంటుంది. కనుక పౌలు గారు నొక్కి ఒక్కనిస్తున్న మాట ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద నెతకుండా పైనున్న వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు చెయ్యాలి అంటే తర్వాత మాటలోనే చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రతి క్రైస్తవుడికి ఇది చాలా విలువైన మాట. ఇక్కడే ఉన్నట్టుకున్నాము కానీ మన జీవం ఎక్కడుందంటే తండ్రి అయిన దేవుని యందు దాచబడి ఉంది అనే విషయం ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి క్రీస్తుతో కూడా, యేసు ప్రభు వారితో కూడా మన జీవం తండ్రి అయిన దేవుని యందు దాచబడి ఉంది. అంటే ఇప్పుడు మనం దాచబడి ఉన్నాం తండ్రి అయిన దేవుని, మనం ఇంకా అక్కడే దాచబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది కోల్పోకూడదు అనేటువంటి అంతరార్థాన్ని ఈ జ్ఞాపకార్థ కూడికలో ముఖ్యమైన విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరము దాచబడి ఉంటాం కానీ ఎప్పుడు తప్పిపోతామో ఏంటో మనకి తెలియదు. దీంతో జాగ్రత్తగా కలిగి ఉండాలి అనే విషయం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే దేవయనగా మీరు కనుక ఈ అనుభవాలన్నిటిని బట్టి చివరికి దేవుడిచ్చే మనకిచ్చే బహుమానం యొక్క ఆశీర్వాదం ఏమిటి అంటే 4వ మాట చెప్పాడు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు యేసు ప్రభువు ప్రత్యక్షపడుతున్నారు. సంఘముగా ఉంటే మనము కూడా ప్రత్యక్షపడతారు. దేవుడు ఏ మహిమ శరీరంతో ప్రత్యక్షపడతాడో విశ్వాసులకి అదే మహిమ శరీరం ఇచ్చి ప్రత్యక్షపరచబడే అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని. కాబట్టి విశ్వాసులుగా మన భక్తి, మన ఆరాధన, మన సంఘము, క్రైస్తవ సాంఘిక జీవితం వీటన్నిటికీ ముగింపు ఎదురు ఏంటంటే మనము కూడా ప్రత్యక్షపరచబడాలి. కాబట్టి
ప్రత్యక్షపరచబడాలంటే మహిమ శరీరం పొందుతున్న జాబితాలోకి వెళ్ళాలి. ప్రత్యక్షపరచబడాలంటే తప్పకుండా ఇక్కడ మనిషి తప్పకుండా మరణించాలి, భూమికి అప్పగించబడాలి, మరలా ఆయన రాకడలో ఆయనతో పాటు ఎత్తబడాలి. అందుకే పౌలు గారు ఏమంటారంటే, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే లాభం అన్నాడు. ఇంకా కిందకెళ్ళి చదివితే దానిని మేలు అన్నాడు. మరణాన్ని లాభం అని చెప్పిన వ్యక్తి పౌలు గారు, మరణాన్ని మేలు అని చెప్పిన వ్యక్తి పౌలు గారు. ఈ రెండు మాటల్ని చదువుతాము కానీ మనకి మన కుటుంబస్తులు, మన సంఘస్థులు, మన రక్త సంబంధులు ఎవరైనా మరణించినప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఫ్లోలో, దుఃఖంలో దేవుడు మాకు అన్యాయం చేశాడు అనే మాట ఎక్కువ ఉపయోగిస్తాం, లేదా మా ఇంట్లో వ్యక్తినే తీసుకెళ్ళిపోవాలా అనేది కూడా మనం అంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఒక విశ్వాసిగా ఆలోచిస్తే మనం అనవలసిన మాట ఏంటంటే, మరణం అనేది మనిషికి లాభం, రెండవది మేలు. ఎందుకు మేలు, ఎందుకు లాభం? చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మరణిస్తే పరదేశంలో ఉంటాం, ఆయన రాకూడొస్తే ఆయనతో పాటు ఉంటాం. ఇది లాభం, విశ్వాసికి ఇది మేలు. ఒకవేళ దేవునిలో లేకుండా మరణిస్తే లాభము ఉండదు, మేలు ఉండదు. నీ తుది జీవితం వరకు కూడా ఈ లాభాన్ని, మేలును పొందటానికే ఆరాటపడుతూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎక్కడో దిక్కున తొట్టిల్లిపోవటం, పడిపోవటం సహజం, కానీ మరలా నీ ట్రాక్లోకి నువ్వు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆఖరికి మన మరణం మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఏంటంటే, నా మరణం నాకు లాభం కలుగుతుంది, నా మరణం నాకు మేలే చేస్తుంది అనే ఆలోచనకు రావాలి. ఇది కనుక వచ్చామంటే మన భక్తి జీవితం క్రమంలో ఉన్నట్లు లెక్క. రెండవది, ఇంకా బాగా అర్థం చేసుకుంటే అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారు, మరణము విశ్వాసికి తప్పకుండా ఆలోచించిన విషయం ఒక ప్రమోషన్ అన్నారు భక్తులు చాలామంది. ఏంటన్నారు? ప్రమోషన్ అంటే ఒక ఉద్యోగం గుమస్తాగా ఒక వ్యక్తి ఉంటే, గుమస్తాగానే ఉంటే అతనికి ప్రమోషన్ లేదు. ఒక గుమస్తాగా ఉన్నప్పుడు అతని జీతం చాలీనట్టుగా ఉంటుంది, అతని హోదా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. మనం సహజంగా గుమస్తా అంటే తక్కువ చేసే మాట్లాడతాం, ఏమయ్యా గుమస్తా అంటాం, అంతకు మించేమి విలువ ఇవ్వం. అదే వ్యక్తి అదే ఉద్యోగంలో, అదే కంపెనీలో యజమానుడు అయ్యాడంటే, మేనేజర్ అయ్యాడంటే, ఆఫీసర్ అయ్యాడంటే ఆ వ్యక్తి హోదా మారుతుంది, ఆ వ్యక్తి జీతం పెరుగుతాడు, ఆ వ్యక్తి యొక్క ఉండే రూము కూడా మారుతాడు, అన్నీ మారుతాయి. అప్పుడు తప్పకుండా మన గౌరవించవలసి వస్తుంది. నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నప్పుడు సాదా సీదా జీవితమే అందరిది. ఒకవేళ విశ్వాసులుగా మనకున్న హెచ్చు తగ్గులను బట్టి ఒకరు బాగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది దరిద్రులై ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అందరూ ఒకేలా ఉంటాం. కానీ మరణిస్తే మాత్రం దేవుడు మనకి ఎక్కడిస్తుందంటే ప్రమోషన్ ఇస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట, మనందరినీ కూడా తన సింహాసనం మీద కూర్చోబెడతారన్నారు. తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటే సింహాసనం రాజులకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఎలా బ్రతికినా కానీ ఆయన రాజ్యంలో మాత్రం మనందరినీ రాజులుగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఇక్కడ కూర్చున్న దాంట్లో తారతమ్యం ఉంటుంది. ఇక్కడ పాస్టర్ గారికే ప్రత్యేకంగా కూర్చి ఉంది, మనం అందరూ అక్కడ కూర్చున్నాడు. అక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చుంటే బాగాదు, ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే బాగాదు. ఇదొక స్థాయి. కానీ పరలోకంలో అందరూ ఒకే స్థాయిలో ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారు. అంటే అందరికీ సమానమైన ఆశీర్వాదం, సమానమైన ప్రేమ, అందరికీ ఒకే స్థితిని ఇస్తున్న దేవుడు అంతగా ప్రేమించి రాజులుగా కూర్చొని పెడతారన్నారు. అంటే మరణిస్తేనే తర్వాత మనం రాజులం అవుతాం, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మరణాన్ని విశ్వాసిగా స్వాగతించాలి, ఇష్టపడాలి. మరణం వస్తుందంటే భయపడటం సహజం, కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా మాత్రం ఆత్మీయంగా సిద్ధపడి ఉండాలని నిర్వచనం చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఎలా మరణిస్తామో
కానీ దాని విలువ మాత్రం విశ్వాసులుగా ఆలోచిస్తే మనలో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతారు. కనుక మన పితరులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పితరులందరూ వారి వారి వరుసలు వెళ్ళిపోతూ ఉన్నారు. మరలా ఆయన రాకడలో తమ తమ వరుసలో తిరిగి లేస్తారన్న వాక్యం చెప్తూ ఉంది. ఆయన రాకడ ఆలస్యమైతే మనము కూడా తల్లిగారు వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోవాలి. తల్లిగారు భూమికి అప్పగించబడితే మనము అప్పగించబడాలి. ఒకవేళ ఆయన రాకడ వచ్చినప్పుడు మరలా మన వరుస ప్రకారం మనము లేస్తూ ఉంటాం. అందరికీ ఒకటే విశ్వాసం, అందరికీ ఒకటే నిరీక్షణ, అందరికీ దేవుడిచ్చిన విశ్వాసులకి ఒకే స్థాయి. కాబట్టి అక్కడ స్థానం పొందుకోవటానికే ఈ ఆరాటం, ఈ ప్రయాస, ఈ భక్తి. కనుక ప్రభువు ఇచ్చిన ఈ అవకాశం, ఆయన మన బదులు ఆయన మరణించి వెళ్ళిపోతూ కూడా చెప్పిన మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆయనకు ఒక నివాసం చాలు, అనేక నివాసాలు ఎందుకంటే మనందరి కోసం. కాబట్టి రెండోది ఆయనకి నివాసం అవసరం లేదు, అసలు మనకు సిద్ధపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకోవటానికి మన బిడ్డలకి ఇల్లు కట్టి సిద్ధపరిచిస్తాం. మన పరలోకపు తండ్రి అక్కడ మనకి ఇండ్లు కొడుతూ ఉన్నాడు. అవి పొందుకోవటానికి ప్రయత్నం చేయాలంటే దేవుని యొక్క మాటలో మనం కొనసాగుతూ పితరులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసులుగా మనం ఏమి నేర్చుకోవాలో వాటిని నేర్చుకుని వాటిని క్రోడీకరించుకొని మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అలాగే మనమైనా చనిపోయినా మన ఓదార్పు కొడుకులనైనా మన జ్ఞాపకాలకు కూడిన భవిష్యత్తులో మన గురించి కూడా ఒక మంచి ప్రజెంట్ చేసే స్థాయికి మన భక్తి జీవితం చూపించాలి. తద్వారా వెనుకటి తరానికి ఆదర్శప్రాయంగాను ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ మాటను బట్టి బలపడదాం, మన సాక్ష్యాన్ని కొనసాగించుకుందాం. దేవుడి మాట మన ఇంట్లో దీవించునుగాక. చక్కటి మాటలు తెలియజేస్తూ దేవుని దాసులు శాఖలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరింతవరకు చక్కటి మాటలు తల్లిని గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఉన్నతమైన ఆధిక్యత దేవుడు తల్లికిచ్చారు. మరి దినాన్ని సంవత్సరిక జ్ఞాపకార్థ కూడికలో పాల్గొన్న మనం కూడా భక్తి కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, క్రీస్తు యేసు కలిగిన మనస్సును ధరించుకుని ఆయన ఎక్కడ ఉన్నాడో మనము కూడా అక్కడ ఉండలాగున్న జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో కుటుంబ సభ్యులు వందన సమర్పణ చేసిన తర్వాత ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనాన్ని తీసుకుందాం. శైలేంద్ర గారు మాట్లాడతారండి. సమయంలో వందన సమర్పణ జరిగించిన తర్వాత ముగింపు ప్రార్థనలో కొనసాగుతాం. శైలేందర్ గారు అందరికీ వందనాలండి. వచ్చిన మీరందరూ భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి మనం చేస్తున్నాం. సహోదరులు ప్రత్యేక వందనాలు. సమయం 12:30 అయింది, ముగిస్తున్నాం. మరి ఆలస్యం ఏం చేయట్లేదు, గాలి గట్టిగా వేస్తుంది కాబట్టి అందరు లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనం తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మా ప్రియాత్మీయ తల్లి గారు, మీ ప్రియ కుమార్తె ఈదా వజ్రమ్మ గారిని బట్టి మీ స్తుతులు. మా రక్షిక తల్లిని ఎంతగానో ప్రేమించారు. తానున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మీరు ప్రభు నడిపించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభు, మానవ జీవితంలో మరణం అందరికీ ఉన్నదని సెలవిచ్చినట్లుగా గడిచినటువంటి కాలంలో మా రక్షక తల్లి మీ పిలుపునందుకు నిద్రించారు. అందుని బట్టి భక్తుడని యోబు సెలవిచ్చినట్లుగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ద్వితీయ సంవత్సరిక జ్ఞాపకార్థ సమయంలో మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తల్లి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా.
సహోదరులు మా తండ్రి రతనరాజు గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, బలపరచండి. శైలేంద్ర గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, బలపరచండి. కలిగిన అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధువులు, రక్త సంబంధులు, తోబుట్టువులు, తల్లి కలిగిన సంపూర్ణ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా తండ్రి దీవించండి, బలపరచండి. నేడు దినాన తల్లి చూపించినటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు కుటుంబం, ఈ మాటలు ఆలకించినటువంటి మేమందరం కూడా గ్రహించుకొని, ఇదిగో ప్రభా నీ యొక్క ప్రేమ లోకానికి పంచడానికి మీరు ఇచ్చిన ఆధిక్యత ద్వారా అనేక మందికి ఉపయోగార్థంగా ఉండటం సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఎత్తబడినటువంటి లేఖనముల ద్వారా మమ్మల్ని బలపరిచి బ్రతుకుట క్రీస్తు కొరకైన పౌలు స్థాపించినట్లుగా మేము ఈ కొరకు బ్రతుకుటకు చావైనా లాభమే అని అట్టి ధైర్యమును సంపాదించుకుని మా కొరకు దాచి ఉంచిన నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మేము స్వతంత్రించుకుని సహాయం అనుగ్రహించమని, అన్నిటికంటే మిన్నగా విశ్వాసంలో, నిరీక్షణలో, నీ యొక్క నీతిలో, ప్రేమలో, సత్యంలో మా జీవిత యాత్ర సాగుటకు మీరు మమ్మల్ని పిలువక ముందే, మీరు రాకముందే మేము ఏ స్థితిలో ఉన్నా ఆ నిత్య రాజ్యానికి అర్హత సంపాదించుకున్న వారిగా, నీ లేఖనములు యందు ప్రభా మా పేరు లిఖించుకున్న వారిగా ఉండటకు సహాయం దయచేయమని విందు జరుగుతున్నది తోడుగా తల వంచిన మా తండ్రి వీళ్ళందరినీ బట్టి ప్రార్థించి పాటలు పాడి లేఖన పట్టణం చేసి కొన్ని ఆదరణ మాటలు, జ్ఞాపకార్థ మాటలు తెలియజేస్తున్న వీళ్ళందరినీ బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చబడి భూమిని నెరవేర్చు. వాడుదలను బట్టి ప్రార్థించి క్షమించిన ప్రకారం ప్రార్థించి మనుష్యోదం దగ్గర తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు లోక రక్షణ యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయం, ఆయన కాపుదల, తల్లిగారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరికీ ఏకీభవించిన మనకును ఎత్తబడిన సందేశము ప్రకారముగా మన యాత్రను సాగిస్తూ ప్రభు యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుని నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆయన రాజ్యములు ఆనందించుటకు సదాత్మని సంరక్షించి దీవించి నడిపించును గాక. ఆమేన్. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అయితే అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సమయం 12:33.
sini betul. Jam baga. Boleh berapa betul? Jumpa. ada langsung signal bro, jangan kecil-kecil nih, delete, nah, baru delete main. జ్ఞాపకం చేసుకున్నాం. బాధ్యతలు ఇచ్చారు. సహోదరి సహోదరులు ఎంతో ప్రేమించారు. మందిరాన్ని ప్రేమించారు, సంఘాన్ని ప్రేమించారు, సమాజాన్ని ప్రేమించారు. మీరు ప్రవహించిన దాంట్లో అనేక మందికి సహాయార్థంగా ఇచ్చారు. అందరి బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ తల్లిదండ్రుల మనసాక్షి అందరూ కూడా కలిగి ఉంటారు. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. అనుగ్రహించినటువంటి కుమారుడు రాజుగారిని బట్టి, కుమార్తెలు మా తండ్రి సమాధాన సీతగారిని కుటుంబాన్ని బట్టి తీసుకుంటున్నాం. దీని నుంచి ఆశీర్వదించండి. సహోదరులు శైలజ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. తల్లి గౌరవేశ్వర గారిని వాగ్దానం ఇచ్చి నడిపించండి. వచ్చిన కుమారుడు పనులను కుమార్తె మా పిల్లలు గారు చంద్ర దర్శని గారిని చిన్నలను బట్టి వందనాలు. దీవించి బలపరచండి. అలాగే సహోదరు జయ గారి కుటుంబం, మిగిలినటువంటి సహోదరుల కుటుంబాలన్నింటిని బట్టి వందనాలు. వీళ్ళందరినీ బలపరచండి. వారి జీవనం అంతట్లో గౌరవేశ పనుల్లో, తర్వాత చదువుల్లో, సమస్త విషయాల్లో సమృద్ధిని కలిగింపచేయమని ప్రార్థిస్తూ ఈ ఆలోచన తలంపై కలిగి ఉన్నారు. వాటన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం నేడు దినాన్ని తల్లి జ్ఞాపకం చేసుకుంటుండగా నీ గొప్ప ఆదరణ వాదార్పు కుటుంబాన్ని దయచేసి మీ చిత్తమైతే మేము అందరం పరిశుద్ధపరచమైన వారిని విశ్వాసంతో నిరీక్షణతో మీరు వచ్చినప్పుడు మీతో పాటు ఎత్తబడి నిత్య రాజ్యంలో మేమందరం కలిసి మీ నామాన్ని స్థుతించే వారి మాకెల్లరికీ ప్రసాదింపచేయండి. యేసయ్య నామమున ప్రార్థించండి, వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధ ఏక దేవుని జీవన తోడుగా నడిపించండి. ఫస్ట్గా అక్కడ నిలబడితే అక్కడ పెట్టి ఎలా నిలబడతామా? ఇక్కడ పెట్టి ఎలా నిలబడమా? చెప్తాను
you.